యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించేదను. అవకాశం ఇచ్చిన పెద్దలకు క్రీస్తు పేరిట నా వందనములు. బైబిల్ పఠనం మరి సోదరులకు క్రీస్తు పేరిట శుభాభివందనములు. మరి ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చినాక మరి అందరూ మరి మనసును సిద్ధపరచుకొని మరి పిల్లలను జాగ్రత్తగా ఉంచుకొని మరి విలువైన దేవుని మాటలు మరి సుదూర ప్రాంతం నుంచి వచ్చిన మరి దైవ సేవకులు దైవని ద్వారా విన్నాం. దానికంటే ముందు మరి కొన్ని తొలిపలుగా మరి ఈ పాఠంలో కొన్ని తొలిపలుగా మన ప్రిన్సిపల్ అయినటువంటి యోహాను ద్వారా మరి అలాగే ఉడుముల కుర్తిలో దేవుని సేవను జరిగిస్తున్న మరి వీరనారాయణ గారికి, మరి స్థానిక సంఘములో వైస్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న
సహోదరులు ఈ జాన్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, ప్రేమైన వాళ్ళారా, మరి ఈ బైబిల్ తరగతిలో మరి దైవ సేవకుల ద్వారా ఒక అమూల్యమైన అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాము. మరి అంశము దైవ ఆశీర్వాదములో క్రైస్తవులు పొందుచున్నది ఏమిటి? మళ్ళీ చెప్తున్నాను, దైవ ఆశీర్వాదములో క్రైస్తవులు పొందుచున్నది ఏమిటి? కొంచెము లాంగ్ అంటే కొంచెము ఎక్కువగా లెంత్ ఉన్న మరి ఈ అంశములో ఉన్న విషయాలు మన ఆత్మీయ జీవితానికి మరి ముఖ్యముగా సంఘములో ఉన్నటువంటి క్రైస్తవులమైన మనందరికీ చాలా అవసరమైన మాటలు ఇవి, ప్రేమైన వాళ్ళరా. కనుక మరి దేవుని మాటలు మనకు చాలా అందుబాటులో ఉన్నప్పుడు దీనిని మరి చాలా జాగ్రత్తగా మనము సద్వినియోగము చేసుకోవాలి. మరి ఈరోజు దేవుని కృపను బట్టి దేవుని ఆయన ఆశీర్వాదం అనుకోవాలి. మనం ఈరోజు ఎరుగుంట ప్రాంతంలో ఇలాగ మనం అందరము ఈరోజు సంఘము ఒక చక్కటి బిల్డింగును దేవుడు మనకు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. మరి ఇలాంటి అవకాశాలు మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో లేక ఇప్పటికీ చాలా మంది సేవకులు బాధపడుతున్నారు. అలాగే వాళ్ళ సంఘాలలో ఇలాంటి కార్యక్రమాలు జరిగించుకోవడానికి తగిన వసతులు లేక చాలా బాధపడుతున్నారు. ఈరోజు మరి అన్ని వసతులు ఉన్న మనము ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నాము అన్నది మనమందరము ఆలోచించుకోవలసిన అవసరత ఎంతైనా ఉందంట లేదంట? ఉంది. అన్నీ ఇచ్చాడు, కానీ అవకాశాలను మనము సద్వినియోగము చేసుకోలేకపోతే దీనికి ఖచ్చితంగా దేవునికి మనమందరము లెక్క చెప్పాలి. అవునా? మరి ఆయన ప్రయాసతో ఉదయం బయలుదేరాడు, మన దగ్గరికి 5:30 వచ్చాడు. అంటే దేవుని మాటలు పంచుకోవడానికి ఎంత ప్రయాసపడ్డాడు. మరి ఈరోజు స్థానికంగా ఉండి మనము ఎంతవరకు సద్వినియోగం చేసుకోవడానికి రాగలుగుతున్నాము, వస్తున్నాము అన్నది మనం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంటే అలాగ మనం సద్వినియోగం చేసుకోలేదు అంటే వాక్యం మీద సరైన ఆసక్తి, శ్రద్ధ, భయము లేదని అర్థం. ఓకేనా? కాబట్టి అలాంటి వారముగా మనం ఉండకుండా, చూడండి, పరిస్థితులు ఎప్పుడు ఏ విధంగా మనకు వచ్చి పడతాయో మనకు ఎవరికి తెలియదు. ఇప్పుడు బాగుంటాం, గంటలో ఏమైపోతాం అనేది ఎవరికి తెలియదు. మరి సంతోషణ బాగా తిరుగుతున్నాడు, పరిచర్య చేస్తున్నాడు, సడన్గా ఏమైంది? ఏమంటే అంటే ఆయన ఆపరేషన్ ఖర్చు సుమారు 4-5 లక్షలు ఖర్చు అవుతుంది. అలాంటి రోగం మన మీద పడితే ఏమైపోతుంది? అవునా? మరి ఇప్పుడే అందిన వార్త, కడపలో ఒక ఆయన పాస్టర్గానే ఉంటున్నాడు. ఒకప్పుడు కడప కాలేజీకి కూడా ఆయన వాక్యం వినడానికి వస్తాడు. కానీ ఈరోజు ఆయన సాయంత్రం ఏమైపోయిందంటే హార్ట్ అటాక్తో సడన్గా చనిపోయాడు. బాగున్నాడు మనిషి. అంటే ఇప్పుడు 8-10 అయింది, 8:30కు మన గుండె ఉంటుందో నిలబడుతుందో లేదో ఎవరికి మనకు తెలియదు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం అందరం ఉన్నప్పుడు ఏ విధంగా దేవునిలో, దేవుని పనులలో మనం నీలమైపోతున్నాము అన్నది మనము అనుక్షణం భయపడుతూ మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవాలి. కనుక ఆలోచిద్దాం. మరి ఈ దైవ ఆశీర్వాదములో క్రైస్తవులు పొందుతున్నది ఏమి?
మరి ముఖ్య సందేశంలోనికి వెళ్ళక ముందు 2 మాటలు నేను చెప్పి మరి ఎక్కువ సమయాన్ని దైవ సేవకులకు అందిద్దాం. మరి దేవుని వలన ఆశీర్వాదం మనము పొందుకోవాలి అంటే ఈజీనా కష్టమా? ఏమండి? పరలోకమందున్న దేవుని దగ్గర నుండి మనమందరము ఆశీర్వాదాన్ని పొందుకోవడం అనేది ఈజీనా కష్టమా? సులువునా ఈజీనా? సులువా కష్టమా? సులభం కాదు, చాలా కష్టం. ఏమంటే ఇప్పుడు ప్రభుత్వము నుండి మనకు మన కుటుంబాలకు కొన్ని రాయితీలు పొందుకోవాలి అంటే చాలా ప్రయాసపడాలా లేదా? మొన్నటి వరకు అమ్మఒడి మాకు పడలేదు అంటున్నారు. ఇప్పటికీ పడనులందరూ సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అవునా? తిరగలేదా? తిరుగుతున్నారు. అవునా? ఇంకా అమ్మగారులు ఇంకా దేనికోసం ఎదురు చూస్తున్నారంటే వీళ్ళు ఏం చెప్తారంటే నెలకు 1500 స్త్రీలకు ఇస్తాము. అది ఎప్పుడెప్పుడు వస్తుందని వీళ్ళు అది చెప్పక ముందే పోస్ట్ ఆఫీసులలోకి వెళ్ళి అకౌంట్ ఓపెనింగ్లు చేసుకుంటున్నారు లేదా? చేసుకుంటున్నారు. అలాగే ఇంట్లో ఎంతమందికి ఉంటే అంత 15,000 అంతేనా? ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటే అందరికీ డబ్బులు వేస్తామని అంటున్నప్పుడు ఏమంటే దానికోసం ఎదురు చూస్తున్నారు. అంటే ప్రభుత్వము నుండి ఒక రాయితీని పొందుకోవాలి అంటే కొన్ని క్వాలిఫికేషన్లు, కొన్ని అర్హతలు మనకు ఉన్నప్పుడు ఇక సాక్షాత్తు పరలోకమందున్న దేవుని నుండి మనకు ఆశీర్వాదము రావాలి అంటే ఈజీగా వస్తుందా? ఈజీగా రాదు ప్రేమైన వాళ్ళ. అంటే దేవుడు కూడా మనకు ఆశీర్వాదాన్ని ప్రసాదించాలి అంటే మనకంటూ కొంత క్వాలిఫికేషన్, అర్హతలు ఉండాలి. ఈ అర్హతలు లేకపోయినా నువ్వు ప్రభువు నమ్ము, నీ ఇంటి నిండిపోతుంది, నీ గిన్నె నిండి పొర్లుతుంది, ఆకాశపు వాక్యలు ఇప్పుతారు, నీకు దీవెనలని అనుకుంటున్నారు. కాదు ప్రేమైన వాళ్ళ. ఇప్పుడు మనం బైబిల్లో చదవగలిగితే దేవుడి నుండి మనకు ఆశీర్వాదం పొందుకోవాలి అంటే నాయన ఇదిగో మీకు ఇది అర్హత ఉండాలి అని దేవుడు బైబిల్లో ఎంత స్పష్టంగా వ్రాయించాడో ఒకసారి ఈ లేఖన భాగాన్ని మనం చదవగలిగితే కీర్తనల గ్రంథం. అంటే దేవుని నుండి వచ్చే ఆశీర్వాదం పొందుకోవాలంటే మనకు అర్హత ఉండాలా? ఖచ్చితంగా ఉండాలి. ఏంది అర్హత? కీర్తనల గ్రంథం తీయండి అందరూ బైబిల్ 24వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనము నుండి మనం జాగ్రత్తగా ఈ మాటలను ఒకసారి పరిశీలన చేయగలిగినట్లయితే అక్కడ ఏం మాట్లాడుతున్నాడు చూడండి. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు అన్నాడు అక్కడ. అంటే యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడంటే ఏంది? ఈ పర్వతము మనందరికీ తెలిసిందే. ఏంది పర్వతం అనగానే? సంఘం, అంతే కదా? సంఘమేనా? సంఘమే. ఎక్కదగిన వాడెవడు? అది చెబుతున్నాడు. ఆయన పరిశుద్ధ స్థలములలో నిలవదగిన వాడెవడు? అంటే ఆయన పర్వతం మీదికి ఎక్కాలన్నా, ఆయన పరిశుద్ధ స్థలములో నువ్వు నిలవదగాలి అంటే నీకంటూ కొన్ని అర్హతలు ఉండాలి. ఎవడి బట్టే వాళ్ళు ఆయన మందిరములోనికి, ఆయన నివాస స్థలములలోనికి రావడానికి అర్హత లేదు.
ఇది కిందికి చదివితే మనకు అర్థమైపోతుంది. మరి ఎవరు నిలవగలుగుతారు? ఆయన ఇంట్లో, దేవుని ఆలయంలో, ఆయన సన్నిధిలో ఎవరు నిలవగలుగుతారు, ఎలాంటి అర్హతలు ఉండాలి అనేది చెబుతూ 4వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు. అంటే భూమి మీద బ్రతికినంత కాలము మనము వ్యర్థమైన వాటి యందు మనసులు పెట్టకూడదు. అలాగ పెడితే దేవుని సన్నిధిలోనికి రావడానికి మనకు అర్హత లేదు. ఆయన పర్వతమునకు ఎక్కడానికి వీలు లేదు. కాబట్టి మనము వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకుండా ప్రయోజనకరమైన దాని యందే మనసు పెట్టాలి. ప్రయోజనకరమైన మనసు ఏది అంటే పరలోకానికి, తండ్రి యొద్దకు వెళ్ళడానికి ఆ కార్యక్రమాలలో నువ్వు ఉంటే అవే నీకు ప్రయోజనమైనవి. భూమి మీద బ్రతకడానికి నువ్వు ఎంత ఆలోచించినా, ఎంత చేసే పని అయినా అది వ్యర్థమైన దాని కిందికే వస్తుంది. అవునా? రెండో మాట, కపటముగా ప్రమాణము చేయకయు. అంటే కపటమైన ప్రమాణాలు మనము చేయకూడదు. కాబట్టి ఈరోజు ఎన్ని కపటమైన ప్రమాణాలు చేస్తుంటాం. అవునా? గొడవ పడతాం. కాబట్టి ఎక్కువగా పల్లెల్లో ఈ మాట వింటాం. గొడవ పడి నేను అంత అబద్ధమనే కదా చర్చిలో పోయి ప్రమాణం చేద్దాం అంటారు. వినేవాలేదు ఈ మాట. విన్నాం. అంటే కపటమైన ప్రమాణాలు, ఇలాంటి కపటమైన ప్రమాణాలు మనము చేయకూడదు. నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే వాడు ఎవడోదుగా పైన చెప్పిన ఈ విషయాలన్నీ వ్యర్థమైన దాని యందు మనసు కట్టని వాడు, కపటముగా ప్రమాణము చేయని వాడు, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే యెహోవా వలన ఆశీర్వాదము నందును. వచ్చింది ఆన్సరు. అంటే యెహోవా అంటే దేవుని వలన మనము ఆశీర్వాదము పొందాలి అంటే ఇదిగో పైన చెప్పిన ఈ లక్షణాలన్నీ, ఈ అర్హతలు మనలో ఉండాలి. ఈ ఉంటేనే నీకు ఆశీర్వాదం, లేదంటే నీకు శాపమే. అవునా? అర్థమవుతుందా లేదా మీకు? ఏమండి? అంటే దేవుని నుండి మనము ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే మనము వ్యర్థమైన దాని యందు మనసు నిలుపకూడదు, పెట్టకూడదు. రెండవది, కపటముగా ప్రమాణము చేయకుండా ఉండాలి. మూడవది, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము కలిగి ఉండాలి. ఈ క్వాలిఫికేషన్, ఈ అర్హతలు ఎవరైతే ఉంటాయో వారినే దేవుడు ఆశీర్వదిస్తాను అని చెబుతున్నట్లంటే 5వ వచనములో, వాడు యెహోవా వలన ఆశీర్వాదము నందును. ఎవడి పడితే వాడిని దేవుడు ఆశీర్వదించడు. ఓకే, అర్థమవుతుందా? అంటే దేవుని ఆశీర్వాదాన్ని మనం అందరం పొందుకోవాలి అంటే పైన చెప్పిన ఈ క్వాలిఫికేషన్లు, ఈ అర్హతలు మనకు ఖచ్చితంగా ఉండి తీరాలి. లేదంటే మనము ఆశీర్వాదానికి పాత్రులము కాము. ఓకే, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మరి ఇలాంటి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఒక ఆయన దేవునికి ఇష్టడుగా బ్రతికాడు, దేవుని ఉద్దేశాలన్నిటినీ నెరవేర్చాడు. ఎవరు ఆయన? దావీదు గారేనా? అంతే కదా. దావీదు గారి గురించి దేవుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, సాక్ష్యం ఏంటి? అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చిన ఆయన అన్నాడు. మరి అలాంటి ఆయన దేవుని సన్నిధిలో నిలబడి దేవుని ఏమని రిక్వెస్ట్ అడుగుతున్నాడు చూడండి. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు గారు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయం. సమూయేలు
రెండవ గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనంలో నిజంగా దావీదు గారు ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడో అనేది ఈ మాటను మనము చదవగలిగితే ఈరోజు అలాంటి ప్రార్థన మనము దేవుని సన్నిధిలో ఉండి చేయగలుగుతున్నామా అన్నది మనమందరం మన కుటుంబాలన్నీ ప్రశ్న వేసుకోవాలి. ఏమంటున్నాడు చూడండి, దేవుడితో ఏ విధంగా ఆయన ప్రార్థన చేసే విధానం చూడండి. ఏమంటున్నాడు, తండ్రి దయచేసి. మనం డిమాండ్ చేస్తాం, అవునా? ప్రార్థనలో డిమాండ్ ఉండకూడదు, వార్నింగులు ఇవ్వకూడదు, ఆర్డర్స్ వేయకూడదు. మనం ఎవరితో మాట్లాడుతున్నాం? ఎవరితో మాట్లాడుతున్నాం? సృష్టికర్త అయినా మన ఆత్మలకు తండ్రి అయినా దేవుడితో మాట్లాడుతున్నాం. ఏమండి? అలాంటప్పుడు మనము ఎంత తగ్గించుకోవాలి, ఎంత వినయ విధేయతలతో ఉండాలో అన్నదే దావీదు గారు చెబుతూ ఏమంటున్నాడు, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. అయ్యా, నిన్ను ఒకటే నేను కోరుకున్నది ఏంటో తెలుసా? ఇదిగో ఈ రాజ్యాన్ని నేనే 100 సంవత్సరాలు నేనే రాజుగా ఉండాలని నేను కోరుకోలేదు. అలాగే ఇశ్రాయేలీయులకు నేను తప్ప మరొక రాజు ఉండకూడదని నేను కోరుకోలేదు. నాకేమి నువ్వు వరం ఇవ్వాలో తెలుసా? నిత్యము నీ సన్నిధిలో నేను నా కుటుంబం ఉండునట్లు అలాంటి ఆశీర్వాదాన్ని నా బిడ్డు తండ్రి అని ఆయన మొరపెడుతున్నాడండి. అంటే దావీదు గారికి ఏమర్థమైందంటే, దేవుని సన్నిధిలో గడపడమే నాకు అసలు సిసలైన ఆశీర్వాదం అని అనుకున్నాడు. మరి ఈరోజు మనం అలాంటి ఫీలింగ్లోనికి అనుభవిస్తున్నామా? అనుభవించాలండి. అదే అడగాలి దేవుణ్ణి. ఆయన దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము అని అంటున్నాడు. ఈరోజు మనం ప్రార్థన చేశామా? ఆయన ఆదివారం కానీ, గురువారం కానీ, శుక్రవారము కానీ నీ సన్నిధిలో నేను నా కుటుంబం ఉండున్నట్లుగా చేయండి నాయన. నేను నీ సన్నిధికి రాలేకపోతున్నాను, రావడానికి ఉన్న ఆటంకాలన్నీ తీసేయి తండ్రి అని మనం మొరపెడుతున్నామా? అడగామా లేదా? మరి ఎంతమంది అడుగుతున్నాం మనం? రాకోకుండా ఆప్షన్లు పడుతున్నాయే తప్ప, ఆయన నేను నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్టుగా నాకున్న ఆటంకాలన్నీ తీసేయండి ఆయన అని దావీదు గారు అడిగినట్టుగా ఈ రోజు కుటుంబాల్లో, సంఘాల్లో మనము అడగలుగుతున్నామా? అడగాలండి. అదే నేర్పిస్తున్నాడు. నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. అదేనండి ఆయన కోరుకుంటున్నాడు. అంటే మనకు ఆశీర్వాదాలు, మనకు దేవుని నుండి ఆశీర్వాదాలు మనకు రావాలి అంటే ఒకటిగా అర్హతలు ఉండాలి, రెండవదిగా ఆయన సన్నిధికి వచ్చే కుటుంబాలుగా మనం అందరము ఉండాలి. ఆయన సన్నిధికి రాకపోయినా, ఆయన చెప్పిన లక్షణాలు లేకపోయినా మనము ఆశీర్వాదానికి పాత్రులము కాలేము. అవునా? కనుక ఇది గుర్తు పెట్టుకొని మరి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొనుటకు ఏమండి మనము నిత్యము ప్రయాస పడాలి. ఈరోజు దేవుని సన్నిధికి రావడంలో మనం చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నాం. సద్వినియోగం చేసుకుందాం. ఆశీర్వాదానికి పాత్రులం కావాలి తప్ప శాపానికి పాత్రులము కాకూడదు. కనుక ఇంకా ఈ పాఠానికి సంబంధించిన ఇంకా ఎన్నో విశేషాలను, ఇంకా ప్రాముఖ్యమైన సంగతులను మరి దైవ సేవకుల ద్వారా మనము విందాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు వందనాలైనా మరి ప్రత్యేకమైన బైబిల్ తరగతిలో
మరి మీ నుండి వచ్చే ఆశీర్వాదాలను మేము ఏ విధంగా పొందుకోవాలి, పొందుకోవడానికి మాకున్న అర్హతలు, అలాగే మేము ఏ విధంగా మీ సన్నిధిలో గడపాలి అనే విషయాలను కొన్నిగా మీ పిల్లలతో మాట్లాడించిన ఈ మాటలన్నీ మీ పిల్లల హృదయాలలో ఫలింపచేయండి. మరి మీ పిల్లలందరూ విని ఈ మాటలకు ఫలాన్ని తీసుకొని వచ్చే భాగ్యాన్ని ప్రసాదించండి. మరి తదుపరి మీ కుమారుడు మాట్లాడబోతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించి మా అందరికీ అవసరమైన విలువైన సంగతులను మీ కుమారుని ద్వారా మాట్లాడించమని కోరుతూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడి వల్ల మరి దైవ ఆశీర్వాదంలో క్రైస్తవులు పొందుతున్నది ఏమిటి అనే అంశంలో మరి కొన్ని మాటలు మరి అందించిన మన దైవశివుడు మన ప్రిన్సిపల్ గారికి క్రీస్తు నామంలో అందరం వందనాలు చెల్లించుకుందాం. మరి ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చిన కనుక మరి మిగిలిన ఈ యొక్క పాఠంలో సంపూర్ణత మరి ఆ యొక్క పాఠాన్ని చెప్పుటకు దైవశివుడు మరి సుదూర ప్రాంతం నుంచి వచ్చిన మరి దైవజనుడు న్యాయ గారు ఆ పాఠాన్ని సవివరంగా మనందరికీ తెలియజేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని అన్నగారికి అప్పగిస్తున్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట నా హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను. మరి వాక్య సందేశంలో దైవ సహాయాన్ని కోరుకుని ప్రార్థించుకొని విలువైన దేవుని మాటను మనం అంతా కలిసి నేర్చుకుని దయచేసి పనిచేసుకుంటే దేవుని సహాయాన్ని కోరుతాం. పరిశుద్ధుడా జీవగల మా తండ్రి, దయగలిగిన మా దేవ, కృపగల మా తండ్రి, ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి మరొకసారి మా హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాం కదా. మీ అనాది సంకల్పంలో కడప ప్రాంతంలో తండ్రి ఎర్రగుట్ల సంఘాన్ని మీరు ప్రేమించి ఏర్పాటు చేసి అనేక కుటుంబాలకు తండ్రి జీవ ఆహారాన్ని మీరు అందిస్తూ మీరున్న మహాలోకానికి చేరడానికి మరొక సంఘము తండ్రి ఈరోజు మీరు ఇక్కడ ఏర్పాటు చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవా మీరు ఏర్పాటు చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. అంతటి మహాకృపను పొందుకున్నటువంటి మాతో ధన్యవాదమైన మరి ముఖ్యంగా తండ్రి మరి ఎర్రగుట్ల సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలన్నిటికీ దేవా ప్రతి క్షణం ప్రతి నెల ఎన్నో విలువైనటువంటి మీ మాటలు నేర్పిస్తూ ప్రయాసపడుతూ చక్కగా సంఘాన్ని నడిపిస్తున్నటువంటి నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి. రాబోయే కాలంలో ఇంకా ఎన్నో విలువైన జ్ఞానయుక్తమైన గొప్ప గొప్ప సంగతులు ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకొని వారి జీవితాలను మీ వాక్యం చేత కట్టుకునే వాక్యాన్ని అనుగ్రహించేవాళ్ళని వేడుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని మాకు అనుగ్రహించినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుంది. యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని వల్ల చాలా రోజుల తర్వాత మళ్ళా క్రీస్తు సంఘం ఎర్రగుట్ల రావడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చినందుకు పరలోకమందున కన్న తండ్రికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు చక్కగా దేవుడు సేవ చేయడానికి మాకు సహకారం ఇస్తూ ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి మన ఆత్మీయ తండ్రి జయశాఖ గారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా సుదీర్ఘకాలం తర్వాత ఈ సంఘానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ ప్రిన్సిపల్ అయినటువంటి కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి జగనన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వైస్ ప్రిన్సిపల్ జగనన్న గారికి, అదేవిధంగా మైదుకూరు ప్రాంతంలో సేవ జరిగిస్తున్నటువంటి మరి ఆనందన్న గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. పిల్లల మరి ఈ సమయంలో మీకు ఇవ్వబడినటువంటి ఒక చక్కటి పాఠాన్ని మీకు చెప్పడానికి మీకు సిద్ధపడి మీ మధ్యకు రావడం జరిగింది కనుక దయచేసి మీరు జాగ్రత్తగా చెప్పబడిన ప్రతి మాటను నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. శ్రద్ధగా విని చెబుతున్న మాటల్లో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించగలిగేటువంటి స్థితిలో మీరు ఉండాలని ప్రభు గారి అందరికీ మనం చేస్తున్నాను. దైవ ఆశీర్వాదంలో క్రైస్తవులు పొందుతున్నటువంటి మేలు, క్రైస్తవులు పొందుతున్నది ఏమిటి? జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం పిల్లలకి టాపిక్ని. సర్వసాధారణంగా ఆశీర్వాదం అనగానే
ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి మన నేత్రాలకు కనిపించే బాహ్య రూపమైనటువంటి శరీరాన్ని గుర్తు చేసుకుంటాడు. ఈ శరీరాన్ని గుర్తు చేసుకుంటాడు. కానీ ఈ శరీరాన్ని నడిపించే ఒక కనిపించని అదృశ్య శక్తి అయినటువంటి ఆత్మల గురించి ప్రపంచంలో ఏ మనిషి ఆలోచించడం లేదు, ఒక క్రైస్తవుడు తప్ప. ఒక కుటుంబం దేవుళ్ళు నిలబడిందంటే అది దేవుని ఆశీర్వాదం. ఒక మనిషి ఎలాంటి అనారోగ్యం లేకుండా ఆయుష్ కలిగి కుటుంబంతో చల్లగా జీవిస్తున్నాడంటే అది దేవుని ఆశీర్వాదం. అలాగే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాల్లో గొప్ప ఆశీర్వాదం ఏంటంటే పిల్లరా, ఈరోజు ఒకప్పుడు ఈ మాయా లోకపు ప్రపంచంలో కొట్టుపిట్టాడుతున్నటువంటి మనం తన మహాకృప చేత ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి 5వ సామ్రాజ్యమైనటువంటి క్రీస్తు సంఘం, ఈ సంఘములోకి మనం ప్రవేశించడం అనేది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మహా ఆశీర్వాదం. ఈ సంఘములో చేర్చబడినటువంటి మనం, మన కుటుంబాలు దేవుని వాక్యం చేత ఎలా మన కుటుంబాలను కట్టుకోవాలి, లోకంలో పాడైపోతున్నటువంటి కుటుంబాలు ఎందుకు పాడైపోతున్నాయో వాక్యం చెబుతుంది. వాక్యం చేత మన కుటుంబాలను ఎలా కట్టుకోవాలో కూడా వాక్యం చెబుతుంటున్నారు. అయితే ఒక విషయాన్ని మీరు ఆలోచించాలి. దేవుని చేత భూమి మీద కుటుంబ వ్యవస్థ అనేది ఒకటి ప్రారంభించబడిందండి. ఈ కుటుంబ వ్యవస్థ ఆశీర్వదింపబడాలన్నా శపించబడాలన్నా దేవుడు రాసినటువంటి ఆజ్ఞలను పాటించటంలోనే ఉన్నది. దేవుడు రాసినటువంటి ఆజ్ఞలను పాటించడంలోనే ఉన్నవి. మనం ఆశీర్వదింపబడాలా శపింపబడాలి. కాబట్టి ఈ వాస్తవం క్రైస్తవులమైనటువంటి మనందరికీ తెలుసుకుంటారు. అయితే ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నటువంటి విశేషమైనటువంటి సంగతి ఏంటంటే, చెప్పడానికి ముందు ఒక వాక్య భాగం, లేఖన భాగాన్ని చదువుకొని అద్భుతమైన విషయాలు దైవగ్రంథం గురించి మనం ఆలోచిద్దాం. ఓకేనా? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 13-14 వచనాలు ఒకసారి చూద్దాం పిల్లరా. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 13-14 వచనంలో ఒకసారి దయచేసి చదవగలిగితే, పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడై ఉండునుగాక. జాగ్రత్తగా నా వైపు చూడండి. నేను అడిగే కొన్ని ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తే నేను ముందుకెళ్తున్నాను సబ్జెక్ట్. ఓకేనండి? పౌలు గారు రాసినటువంటి లేఖన భాగాన్ని మనం ఆలోచిస్తే పిల్లరా, పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుతున్నారు. ఆ పరిశుద్ధులకు పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మీ అందరికి తోడై ఉండునుగాక అంటున్నారు. ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ కనపడుతున్నాయి మనకు? ఏమా ఎన్ని క్యారెక్టర్స్ కనపడుతున్నాయి? 3 క్యారెక్టర్స్ కనపడుతున్నాయి. 1 తండ్రి అయినటువంటి దేవుడు, 2 కుమారుడైనటువంటి క్రీస్తు, 3 పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని సంఘములో చేర్చబడిన దేవుని పిల్లలైన వారు ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య జీవంలోకి ప్రవేశించాలంటే, మహిమగల లోకంలోకి ప్రవేశించాలంటే, తండ్రి అయిన దేవుని సరిగా అర్థం చేసుకోకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అర్థం కాకపోతే నిత్య జీవితాన్ని స్వతంత్రించుకోలేము. పరిశుద్ధాత్మ దేవుని మీద సరి అయిన అవగాహన లేకపోతే మహాలోకాన్ని సంపాదించుకోలేము పిల్లలు. అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించిన మనకు ఈ 3 క్యారెక్టర్స్ గురించి సరైన అవగాహన లేకపోతే మనం కలలు కంటున్నటువంటి నిత్య రాజ్యంలోకి వెళ్ళటం అసంభవం, అసాధ్యం. ఏమండి? తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం అన్నాడు కదండి. ఇక్కడ 3 విషయాలు చెప్పాడు కదండి. ఈ పదాలను మీరు ఎప్పుడు విన్నారో చెప్పండి. ఎప్పుడు విన్నారమ్మా? వాక్యం అయిపోయిన తర్వాత ఆశీర్వాదములు ఈ పదాలు మీరు విన్నారు. వెరీ గుడ్. వెంటనే అడిగి వెంటనే చెప్పారు.
ఆశీర్వాదములు ఈ పదాలు మనం వింటాం పిల్లలు. అయితే ఒక దైవ సేవకుడు ప్రసంగాన్ని ముగించిన తర్వాత, సభ ముగించిన తర్వాత, లేఖనాల సదస్సును ముగించిన తర్వాత సంఘం అంతటికి ఏమిస్తాడంటే ఆశీర్వాదం ఇస్తాడు. అది దైవ ఆశీర్వాదం. ఆ దైవ ఆశీర్వాదంలో క్రైస్తవులు పొందే మేలుంది. క్రైస్తవులు పొందే మేలుంది. ఏంటి ఆ మేలు? ఏమని ఇస్తాడమ్మా ఆశీర్వాదం? పరమ తండ్రి కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులైన మీ అందరికీ తోడై ఉండును కాక అన్నాడు. ఓకేనా? సీక్వెన్స్ ప్రకారంగా మొట్టమొదటిసారి ఎవరిని జ్ఞాపకం చేసుకుంటారు ఆశీర్వాదంలో? ఎవరినమ్మా? తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు మీరు లేఖన భాగం చదవాలి. లేఖన భాగం చదవాలి. 13వ అధ్యాయం 13, 14 వచ్చిన మళ్ళీ ఏమంటాడు ఇక్కడ? ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు. జాగ్రత్తగా వింటున్నారా? ఆశీర్వాదంలో మొదట ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? తండ్రి అయిన దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. మరి లేఖన భాగంలో పౌలు గారేంటి? యేసుక్రీస్తు వారిని ముందుకు తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు. సరే, చక్కగా ఆలోచించాలి వాక్య భాగాన్ని. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుడి ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం అందరికి తోడై ఉండును గాక. అంటే మీకు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ తండ్రి అయిన దేవుని ప్రేమ మన మీద, మన కుటుంబాల మీద, పరిశుద్ధాత్మ సహవాసం పరిశుద్ధులుగా పిలువబడుతున్న మనకు కలగాలంటే సంఘమై ఉన్న మనము మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు కృపను సొంతం చేసుకోవాలి. క్రీస్తు కృపను పొందుకోవాలి. క్రీస్తు కృపను పొందుకుంటేనే తండ్రి ప్రేమను పొందుకోగలవు. పరిశుద్ధాత్మ దేవుని సహవాసం నీకు కావాలంటే క్రీస్తు కృపను పొందుకోవాలి. పరలోకమందున కన్న తండ్రి, సృష్టికర్త, ఆత్మలకు తండ్రి అయిన వాడు, ఆయన గురించి నీకు తెలియాలి. యేసుక్రీస్తు వారు ప్రపంచ మానవాళి కొరకు, లోక కళ్యాణం కొరకు ఏం చేశాడైనా? సిలువలో బలియాగం అయిపోయాడు, నీకు తెలియాలి. పరిశుద్ధాత్మ దేవుడు సుమారు 2025 సంవత్సరాలుగా భూమి మీద దేవుని పిల్లలను కాపాడడానికి ఒక ప్రొటెక్షన్ ఉంచాడని పరలోకమందున కన్న తండ్రి అయినటువంటి దేవుడు. ఇప్పుడు వీరి ప్రేమలను మనం రుచి చూడాలంటే మొట్టమొదటిసారిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపను మనం పొందుకోవాలి. అర్థమవుతుంది కదండి? దైవ ఆశీర్వాదములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు కదా. దైవ ఆశీర్వాదం ఉన్నటువంటి మేలేంటో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను మనం పొందుకోవటమే. యేసుక్రీస్తు కృపను మనం ఎందుకు పొందుకోవాలి చెప్పండి? యేసుక్రీస్తు కృపను మనం ఎందుకు పొందుకోవాలి అని ఆలోచిస్తే ఒక చక్కటి మాట దేవుడు బైబిల్ చెప్పాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూద్దాం పిల్లరా. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనమా? ధర్మశాస్త్రమును మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగేను అని అంటాడు. చూడండి, యేసుక్రీస్తు ద్వారా కలిగేను. జాగ్రత్తగా వినాలి పిల్లరా. ధర్మశాస్త్రం అనేది ఒకనాడు ఇశ్రాయేలు జాతికి మోషే ద్వారా అనుగ్రహింపబడితే, కృపయు సత్యమును ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కలిగింది అని అంటున్నాడు. ఎవడు బాగా ఆలోచించండి పిల్లరా. యేసుక్రీస్తు కృప తోడై ఉంటేనే తండ్రి ప్రేమ మీకు అమలవుతుంది. పరిశుద్ధాత్మ దేవుని సహవాసంలో మీరు ఉంటారని ఎందుకంటున్నాడో తెలుసా దేవుడు? ఆయన కృప అనేది, కృపకు మూలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన వల్లే కృప కలిగిందని లేఖనం చెబుతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలి? ప్రపంచ క్రైస్తవ్యం అంతా ఏమనుకుంటుందంటే, మేము యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాము, పవిత్రపరచబడ్డాము, దేవుని రాజ్యంలోకి ప్రవేశించాము, మేమంతా కృప పొందుకున్న వారమని ఫీల్ అయిపోతుంది ప్రపంచ క్రైస్తవ్యం అండి. అలా ఫీల్ అయిపోతున్నారు క్రైస్తవులు అందరూ. నిజంగా చెప్పండి, ఇప్పుడు మీరు కూడా అలా ఫీల్ అయినారా లేదు చెప్పండి. మేము కృపలో ఉన్నాము అనుకుంటున్నారా అనుకోలేదు చెప్పండి. మీరు ఖచ్చితంగా అనుకుంటారు ప్రతి క్రైస్తవు. అయితే పిల్లరా, మీరు కృపలో ఉన్నారో లేదో ఒక లేఖన భాగాన్ని చూపిస్తాను. మనమంతా కృపలో ఉన్నామో లేదా అనేది ఒక లేఖన భాగాన్ని చూద్దాం పిల్లలు. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూద్దాం పిల్లలు. అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం
24వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక అన్నాడు. చూడండి, దైవ ఆశీర్వాదములో క్రైస్తవులు పొందుతున్నది ఏంటంటే దేవుని కృప. ఆ కృప అనేది క్రీస్తు వలన కలిగితే, ఆ క్రీస్తు వలన కలిగిన కృపను పొందుకోవాలంటే ఏం చేయాలని చెప్తున్నాడు దేవుడు లేఖనంలో. ఏం చేయాలంటే క్రీస్తు కృపను పొందుకోవాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక అంటున్నాడు. చూడండి, కృప కలుగునుగాక. ఏమ్మా ఇక్కడ ఉన్న మీరు 100% యేసు క్రీస్తు వారిని ప్రేమిస్తున్నారా లేదా చెప్పండి. శాశ్వతమైన ప్రేమ అంటే 100% లవ్ అనుకున్నాడు యేసు క్రీస్తు. ఓకేనండి. తల్లి గర్భంలో పడినది మొదలుకొని దేవుని రాజ్యంలో ప్రవేశించినది మొదలుకొని మరలా మట్టికి చేరేంత వరకు యేసుక్రీస్తు మీద 1% ప్రేమ కూడా మీకు తగ్గకూడదు. శాశ్వతమైన ప్రేమ. నేను అడుగుతున్న పిల్లరా, క్రైస్తవులతో బ్రతుకుతున్న మనం 100% యేసుక్రీస్తు వారిని ప్రేమించగలుగుతున్నామా? మనం ఆదివారం మాత్రమే యేసుక్రీస్తుని అద్భుతంగా ప్రేమిస్తున్నాం, ఎందుకంటే ఆరాధన. ఓకేనండి. ఆ రోజు చాలా పరిశుద్ధులుగా ఫీల్ అయిపోతున్నాం. కాబట్టి ఒక విషయం చెప్తా జాగ్రత్తగా. ఒక భార్యను భర్త 100% ప్రేమిస్తాడు. ఒక భర్తను భార్య 100% ప్రేమిస్తాడు. వారిరువురిని ప్రేమించి దేవుడు అనుగ్రహించిన గర్భఫలాలను 100% ప్రేమిస్తారు. వీరి కుటుంబ పోషణకే అవసరమైన డబ్బుని 100% ప్రేమిస్తారు. ఓకేనండి. స్థిరాస్తులను, చరాస్తులను 100% ప్రేమిస్తారు. అవునుగా చెప్పండి. డబ్బును ప్రేమిస్తారు, భార్యను ప్రేమిస్తారు, పిల్లల్ని ప్రేమిస్తారు. ఇందులో మన ప్రేమ ఎలా ఉంటుందంటే పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతాం. 100% లవ్ పెట్టేస్తాం. పిల్లరా, నీ భార్యని ప్రేమించినట్టు నువ్వు క్రీస్తును ప్రేమించగలవా? నీ భర్తను ప్రేమించినట్టు నువ్వు క్రీస్తును ప్రేమించగలవా? నీ గర్భవాసం నుంచి వచ్చిన పిల్లల్ని ప్రేమించినట్టు నువ్వు క్రీస్తును ప్రేమించగలవా? అంతెందుకండి, ఎంతో ఇష్టంగా ఇంట్లో కుక్క పిల్లలు పెంచుకుంటారు చాలా మంది. డబ్బులు పెంచుకుంటున్నారా చెప్పండి. ఆ కుక్క పిల్లల మీద పెట్టిన ప్రేమ యేసుక్రీస్తు మీద చూపించగలుగుతున్నారండి. బాగా ఆలోచించండి. దానికి ఆకలేస్తే అన్నం పెడతావు, అనారోగ్యం పాలైతే హాస్పిటల్కి పరిగెత్తుతావు. సొంత కుమారుని కూడా చూసుకుంటారా అలా చూసుకుంటారు కుక్క పిల్లలు. ఒక కుక్క పిల్ల మీద చూపించే ప్రేమను కూడా ఈ ప్రపంచ మానవాళి కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు మీద సంఘము చూపించలేకపోతుందంటే మనం నిత్య జీవానికి వెళ్ళగలమా అని అడుగుతున్నాడు దేవుడి ప్రశ్న. నిత్య జీవానికి వెళ్ళగలమా? ఎక్కడ చెప్పండి. క్రైస్తవులుగా మేము దేవుని పిల్లలను చెప్పుకుంటున్నాం తప్ప యేసుక్రీస్తును 100% ప్రేమించే ఆ వ్యక్తిత్వం మనలో చచ్చిపోయింది. పిల్లరా, సమాధి అయిపోయింది మనలో. నామకార్థంగా చర్చికి వస్తున్నారే తప్ప హృదయాంతరంగాలను శుద్ధి చేసుకున్న 100% ప్యూరిటీ లవ్ దేవుడి మీద కలిగి రావట్లేదు పిల్లలు. క్రైస్తవులు 100% లవ్ కలగటం లేదు. దైవాశీర్వాదంలో క్రైస్తవులు పొందుతున్నది అంటే తెలుసా కృప. అది ఎవరి వల్ల కలిగిందంటే యేసుక్రీస్తు వారి వల్ల. ఆ కృపను పొందుకున్న క్రైస్తవ కుటుంబాలు దేవునికి నచ్చినట్టుగా ఎందుకు బ్రతకడం లేదు చెప్పండి ఈరోజు భూమి మీద. అసలు కృప అంటే అర్థం ఏంటి? ఎవరైనా చెప్పగలరా కృప అంటే అర్థం ఏంటి? కృప అంటే ఇవ్వటమా? కృప అంటే అర్థం ఏంటంటే పిల్లరా, అర్హత లేని వాడికి అర్హతనివ్వటమే కృప. యోగ్యత లేని వాడికి యోగ్యతను కలిగించడమే కృప. బాగా ఆలోచించండి. అంటే ఒక మాట చెప్పాలంటే ఈ ప్రపంచ మానవాళి అంతా పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అర్హత లేని స్థితిలో ఉంది. ప్రపంచమంతా ఇలా అర్హత లేని స్థితిలో ఉన్న ఈ ప్రపంచానికి మరలా పరలోకానికి వెళ్ళే అర్హతను దేవుడు ఎలా ఇచ్చాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనమంతా పొందుకున్నాం. ఆయన మన పాపముల కొరకు శిలువలో మరణించాడు గనక మనమంతా ఆయన ద్వారా, ఆయన శరీరముల తెర ద్వారా పరలోకానికి వెళ్ళుచున్నాం. తప్ప ఎవడు పరలోక రాజ్యానికి ప్రవేశించలేడని చెప్పాడు దేవుడు. యేసుక్రీస్తు ద్వారా పరలోకానికి వెళ్ళే ఈ మహాభాగ్యాన్ని మనం పొందుకుంటే
మనకేదో అర్హత ఉన్నాయని కాదు, అర్హత లేని మనని అర్హత కలిగే వారిగా మారి ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు వారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా. ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఒక కుటుంబం ఉన్నాడు అనుకోండి. ఆ గవర్నమెంట్ ఉద్యోగి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అనుకోండి. అతను చేస్తున్నటువంటి ఉద్యోగం ఎవరికి అప్పగిస్తుంది చెప్పండి? గవర్నమెంట్ ఎవరికి అప్పగిస్తుంది? వారి కుటుంబంలో ఉన్న మరొకరికి అప్పగిస్తుంది. అవునా కదా చెప్పండి? ఇస్తుందా? అతని తండ్రికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ లేకపోయినా గవర్నమెంట్ వారి మీద ఉదార స్వభావాన్ని చూపించి ఆ జాబ్ను వారి కుటుంబంలో ఒక వ్యక్తికి కట్టబెడుతుంది. దాన్ని ఏమంటారంటే, అతనికి అర్హత లేకపోయినా అర్హతనివ్వటం, అర్హతను కలిగించటం. ఒక ప్రభుత్వానికి ఒక కుటుంబం మీద ఇంత కృప ఉంటే, ఇంత కృప చూపిస్తుంటే, ఈ ప్రభుత్వ వ్యవస్థలకు మూలకారకుడైనటువంటి దేవాది దేవుడు ఈ ప్రపంచం మీద ఎంత కృపను కుమ్మరించుంటాడో మీరు ఆలోచించండి పిల్లరా. ఆ కృపని యేసుక్రీస్తు వారిని మన కొరకు బలి చేయటం, యేసుక్రీస్తు వారిని మన కొరకు బలి చేయటం, ఆ బలి ద్వారా మనం పొందుకున్న ఆశీర్వాదం ఏంటో తెలుసా? కృప. ఏం పొందుకుంటున్నామా మనం? కృప ప్రియులరా. ఏమండి, ఈరోజు మనమంతా కొంతమంది పిల్లలు తీసుకొని మందిరానికి వచ్చేసారు, కొంతమంది భార్యను తీసుకొని మందిరానికి వచ్చేసారు, కొంతమంది కుటుంబంతో కలిసి మందిరానికి వచ్చారండి. కానీ ఈ అవకాశం లేకుండా సమాధికి వెళ్ళిపోయిన వారు ఎంతమంది లేదు చెప్పండి? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా. యూట్యూబ్లో చూస్తున్నప్పుడు ఒక చక్కటి వీడియో నాకు కంటపడింది. ఏంటి ఆ విషయం అంటే, కరోనా సమయంలో ఒక వ్యక్తి కరోనా చేసి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. 2 వారాల ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత హాస్పిటల్ వాళ్ళు ఏం చేశారంటే, ఇక నీకు కరోనా తగ్గిపోయింది కనుక నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు, డిశ్చార్జ్ చేస్తామని చెప్పేసి డాక్టర్లు చెప్పారు. బయటికి వచ్చాడు. మా శ్రద్ధ వింటున్నారా? వినండి. బయటికి వచ్చాడు. ఆ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చినటువంటి బిల్ పేపర్ చూసాడట. చూడగానే కింద పడిపోయాడు. ఏమండి, చూడగానే కింద పడిపోయాడు. ఎందుకు కింద పడిపోయాడంటే, సుమారుగా 2 లక్షల రూపాయల బిల్లు అందులో ఉందంటాడు. 2 లక్షల రూపాయలు బిల్లు వేసిందంటే 2 వారాలకి 2 లక్షల రూపాయలు. ఇక ఆ పేషెంట్కి ఏం చేయాలో అర్థం కాక స్పృహ తప్పి కింద పడిపోయాడు. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసి లేపారట. అతను పైకి లేచిన వెంటనే ఏడవడం ప్రారంభించాడట. ఓ మరి ఏడ్ చేస్తున్నాడట. ఎందుకయ్యా బాబు, నీ కరోనా తగ్గిపోయింది కదా, ఇంటికి వెళ్ళేటప్పుడు ఆనందంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలని చూసాం, కానీ ఇంటికి వెళ్ళేటప్పుడు నువ్వేందా ఏడుస్తున్నావు అంటున్నాడు డాక్టర్లు వచ్చి, నర్సులు వచ్చేసి. అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఏమని తెలుసా, నేను ఏడవటానికి కారణం ఉంది. ఏంటో తెలుసా కారణం? నేను 2 వారాలు మీరు నాకు ఆక్సిజన్ సిలిండర్ పెట్టినందుకు 2 లక్షల రూపాయలు మీరు నాకు బిల్ వేసారే. 2 వారాలు ఆక్సిజన్ సిలిండర్ పెట్టినందుకు. ఏమంటే సిలిండర్ అంటే ఏముంది దాంట్లో? గ్యాస్, ఆక్సిజనే కదా. ఆక్సిజన్ అంటే గాలి. 2 వారాలు మీరు నాకు అది ఏర్పాటు చేసినందుకు 2 లక్షల బిల్లు వేస్తే, తల్లి గర్భంలో పడినది మొదలుకొని భూగర్భంలోకి వెళ్ళేంత వరకు ప్రపంచ మానవాళికి ప్రాణవాయువు అనే ఆక్సిజన్ దేవుడు ఎలా ఇస్తున్నాడు? ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు. ఒకవేళ దేవుడు కనుక బిల్లు ఇచ్చేస్తే ఈ ప్రపంచంలో ఎవరైనా బిల్లు కట్టగలరండి? కట్టగలరా? ప్రపంచ కుబేరుడుగా పిలువబడుతున్న బిల్ గేట్స్ కూడా అప్పైపోతాడు దేవుడికి. అవునగా చెప్పండి. ఈరోజు మీరు పొదుపు లక్ష్మి సంఘాల్లో చక్కగా మీరు డబ్బులు తీసుకుంటారు, 1,00,000 రూపాయలు, 1,50,000, 2 లక్షలు. ఆ పొదుపు లక్ష్మి సంఘాలు తీసుకున్న డబ్బులు అప్పులు కట్టడానికి నా బాధలు పడుతున్నాం మేము. ఇక ప్రాణవాయువు దేవుడు అప్పు వేసాడు అనుకోండి, ఎవరు చెల్లించగలరు చెప్పండి? ప్రపంచంలో ఎవడు చెల్లించలేడు. అది తలంచుకొని బాధపడుతున్నాడు అండి కరోనా పేషెంట్. నిజంగా దేవుడే నాకు బిల్లు ఇచ్చేస్తే నా పరిస్థితి ఏమైపోతుందని బాధపడుతున్నాడు అంట. ఇదంతా దాన్ని ఏమంటారు తెలుసా? దేవుని కృప. ఏమంటారు దీన్ని? దేవుని కృప అంటారు పిల్లరా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వల్ల యేసుక్రీస్తు ద్వారా మనం పొందుతున్నది ఏంటి తెలుసా? దైవ కృప. ఏమండి, యేసుక్రీస్తు ద్వారా పొందుతున్నాం అంటే ఎవరి ద్వారా వచ్చిందని అర్థం? ఎవరి ద్వారా వచ్చిందని అర్థం? పరలోకమందున్న కన్న తండ్రి ద్వారా మనకు వచ్చింది. ఆయన ఎంత గొప్పవాడో, ఆయన కృప ఎంత గొప్పదో అది కూడా చూద్దాం. బైబిల్లో కీర్తన గ్రంథము 136వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ఇక్కడ కీర్తన గ్రంథము 136వ అధ్యాయము 4వ వచనం. 136వ అధ్యాయము 4వ వచనం.
కీర్తన గ్రంథం 136 అధ్యాయం 4వ వచనం, పేజీ నెంబర్ 523. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును. 6వ వచనం, ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు, ఆయన కృప నిరంతరముండును. జాగ్రత్తగా వినండి పిల్లలు, ఈ వచన భాగాలను మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. 4వ వచనంలో మీరు ఏం చదువుకున్నారు? ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు అన్నాడు కదండి. ఈ అధ్యాయాన్ని అంతా మీరు చదివినప్పుడు క్రమంగా సర్వసాధారణంగా మనకు కనిపించే వర్డ్ ఏంటో తెలుసా? కృప. ఏం కనపడుతున్నామా? కృప. ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృప నిరంతరం ఉండును అనే పదాలు కనపడుతున్నాయి చూడండి. ఎవరు ఇప్పుడు ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన కృప నిరంతరం మన పట్ల ఎలా ఉందంటే, ఆయన మహా ఆశ్చర్య కార్యాలు చేయబట్టే మనం కృపను పొందుతున్నాము. ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న చేస్తాను, మీరు సమాధానం చెప్పండి. దేవుడు చేసిన మహా ఆశ్చర్య కార్యాలు, ఆయన ఒక్కరు మాత్రమే చేస్తున్నటువంటి మహా ఆశ్చర్య కార్యాలు ఒక 3 చెప్పండి. 3 చెప్పండి సార్. ఎందుకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మూడు శక్తుల గురించి మనం మాట్లాడుతాం కదండి. అలాగే ఒక 3 విషయాలు చెప్పండి మహా ఆశ్చర్య కార్యం. చెప్పండమ్మా. సృష్టి చేశాడంట, ఓకే. నెక్స్ట్ 2 భూమి తిరగడం. ఓకే. ఏమ్మా? క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, పరిశుద్ధులుగా సంఘంలో నిర్ధారించబడుతున్నాం, ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా వస్తున్నాం. దేవుడు చేసిన ఆశ్చర్యకారాలు ఒక 3 చెప్పండి. నోరు వెళ్ళగట్లేదు కొంతమంది. మనం ఏం కృప చెప్పండి. ఏమండి, దేవుడు చేస్తున్నటువంటి మహా ఆశ్చర్య, ఆయన ఒక్కడే చేస్తున్న మహా ఆశ్చర్య కార్యాలు ఏంటో తెలుసు కదా. తల్లి గర్భంలో మానవ నిర్మాణం ఈ ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త చేయగలరు చెప్పండి? ఏ శాస్త్రవేత్త చేయగలరు? ఒక మనిషి మరణించిన తర్వాత తిరిగి లేవటం అనేది అద్భుతమా కదా చెప్పండి? మహా అద్భుతం అండి. మహా ఆశ్చర్య కార్యాలు ఇవన్నీ. భూమిని శూన్యంలో వేలాడజేశాడు. ఓకేనా? భూమిని శూన్యంలో వేలాడజేశాడు. చెప్పుకుంటూ పోతే ఎన్నో మహా ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. ఎర్ర సముద్రం పాయలు చేశాడు, యోర్దాను నదిని పాయలు చేశాడు. ఎన్నో ఉన్నాయండి ఆయన ఆశ్చర్య కార్యాలు. అయితే ఇక్కడ ఏం చెప్తాడు తెలుసా? ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములను చేయువాడు అన్నాడు కదా. ఇప్పుడు ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, మనకు సంబంధించిన ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా మీరు వినాలి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి పిల్లరా. నేను నందికొట్కూరు ప్రాంతం నుంచి మీ ప్రాంతానికి వచ్చానండి. నందికొట్కూరు నుంచి మీ ప్రాంతానికి వచ్చాను చెప్పండి. ఇక్కడ నేను రావడానికి ఏం ఖర్చు అయ్యాయి చెప్పండి? ఇక్కడ నేను రావడానికి ఏం ఖర్చు అయ్యి చెప్పండమ్మా? డబ్బులు. నెక్స్ట్ ఇంకా డబ్బులు ఖర్చు అయ్యి, సమయం వెరీ గుడ్, కాలం ఖర్చు చేశాను. ఇంకా నన్ను ఇక్కడ చేర్చడానికి కొన్ని వాహనాలు కూడా ఉపయోగపడ్డాయి. అందులో ఏమి వేస్తే ప్రయాణం చేస్తాయి? ఏమేస్తే ప్రయాణం చేస్తాయి? డీజిల్ వేయాలి. ఆకాశంలో ప్రయాణం చేసే విమానం కూడా వైట్ పెట్రోల్ వేస్తే తప్ప అది ప్రయాణం కొనసాగించలేదు. భూమి మీద నడిచే వాహనాలు కూడా వాటికి పెట్రోల్ వేస్తే తప్ప అవి నడిపించబడలేవు. నిజంగా చెప్పండి. మరి దేవుడు ఒక్కడే చేసిన మహా ఆశ్చర్యకారాలు మీరు వినగలిగితే పిల్లరా, సూర్యుడు ఉదయించిన తర్వాత ఏం చేస్తున్నాడు? అస్తమిస్తున్నాడు. ఓకేనా? 1 గంటకి భూమి ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది? 1,11,600 కిలోమీటర్ల వేగంతో పనిచేస్తుంది. ఓకేనా? కొంతమంది ఇక్కడికి మందిరంలోకి రావడానికి బైక్ వేసుకొని వచ్చారు లేదు చెప్పండి? ఆ బైకులు ఏం వేస్తే వచ్చారు మీరు ఇక్కడికి? పెట్రోల్ వేస్తే వచ్చారు మీరు ఇక్కడికి. పెట్రోల్ లేకపోతే మీరు ఇంటి దగ్గర అస్సలు కదలలేరు, మీ ప్రయాణం సాగదు. ఓకేనండి? ఇక్కడ నుంచి ఇక్కడికి మందిరానికి రావడానికి 100 రూపాయలు పెట్రోల్ ఖర్చు అవుతుంది. నందికొట్కూరు నుంచి మీ ప్రాంతానికి రావడానికి సుమారు 500 రూపాయలు ఖర్చు అవుతుంది. అవుతుందా చెప్పండి? మరి సూర్యుడు ఉదయించి అస్తమిస్తున్నప్పుడు, భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు 1,11,600 కిలోమీటర్లు. ఎప్పుడైనా సూర్యగోళమైన భూగోళమైన ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా పెట్రోల్ కొట్టించుకున్నాయా? ఇండియన్ ఆయిల్ ఉంటుంది కదా, ఇండియన్ ఆయిల్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా పెట్రోల్ కొట్టించిన సూర్యుడు? భూమి అంత వేగంతో తిరుగుతుంది, ఎప్పుడైనా డీజిల్ వేయించుకున్నా?
దేవుడు చేసే మహా ఆశ్చర్యకార్యం, ఆయన ఒక్కడు మాత్రమే చేయగలిగిన మహా ఆశ్చర్య కార్యాలు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే ఆయన కృప నిరంతరం మన మీద ఉండాలి. ఈ సౌర కుటుంబం అనేది, ఈ గ్రహాల వ్యవస్థ అనేది, సూర్య కుటుంబం అనేది ఇంత చక్కగా జరుగుతుంది అని అంటే నిరంతరం ఆయన కృప మన మీద ఉండబట్టే, ఆయన ఆశీర్వాదం మనకు ఉండబట్టే. మహా ఆశ్చర్య కార్యాలు చేస్తే తప్ప నువ్వు భూమి మీద చల్లగా బతకలేకపోతున్నావు, భూమి మీద రోజు ఆరోగ్యంగా. అది దేవుడు మన పట్ల చూపిస్తున్న కృప అండి. దేవుడు మన పట్ల చూపిస్తున్నటువంటి కృప. ఎవడి భూమి ఎప్పుడైనా మీకు కదులుతున్నట్టు అనిపిస్తుందండి? ఎంత వేగం తిరుగుతుందని చెప్పాం? 1,11,600 కిలోమీటర్లు. ఎప్పుడైనా మీకు కదులుతున్నట్టుగా, డిస్టర్బ్ అవుతున్నట్టుగా, శబ్దాలు వస్తున్నట్టుగా అనిపిస్తుందా? ఇప్పుడు సపోజ్ నేను ఒక 500 రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చానండి. నిన్నటి రాత్రి నేను ఇంటి దగ్గర మంచం మీద పడుకున్నాను అనుకోండి, ఒక గంటకి 1,11,600 కిలోమీటర్లు వేగంతో తిరిగి ఈ భూమి ఒకవేళ అలా వేగంతో తిరుగుతున్నప్పుడు అలా మంచం మీద తీసుకొచ్చి అలా నేను ఎర్రగుంట్లో పడేసింది అనుకోండి. ఏమండి, మంచం మీద పడుకున్న నన్ను అంత స్పీడ్తో వస్తుందంటే ఎలా ఎగిరి పడతాడు మనిషి? ఎగిరి పడతాడు. అలాగే రోడ్డు మీద ప్రయాణం చేస్తే స్పీడ్ వెళ్తున్నప్పుడు బైక్ అలా పల్టీలు కొట్టి వెళ్ళిపోతుంది కదా, 80 కిలోమీటర్ల స్పీడ్కే మనిషి ప్రాణాలు పోతున్నాయి. మరి 1,11,600 కిలోమీటర్ల వేగంతో వెళ్ళి ఈ పోగులో మనం పడుకున్నామంటే అలా ఎగిరొచ్చి ఎర్రగుంట్లో పడితే 500 రూపాయలు మిగులుతాయి. మిగులుతానే చెప్పండి. అలాంటిది ఏం జరగకుండా దేవుడు మనం కాపాడుతున్నాడు పిల్లరా. అది కేవలం దేవుని కృప. ఎవరి కృప? అది కేవలం దేవుని కృప, దేవుని కృప. కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించండి కదా, దైవ ఆశీర్వాదంలో యేసుక్రీస్తు ద్వారా క్రైస్తవులు పొందుతున్నది ఏంటంటే ఆయన కృప. ఏం పొందుతున్నారమ్మా? ఆయన కృప. ఇంకా మీకు బాగా కొన్ని విషయాలు జాగ్రత్తగా మీకు నేర్పించడానికి కొన్ని విషయాలు చెప్తాను. మీరు చాలా ఆలోచించాలి. ఆలోచిస్తే తప్ప అర్థం కావు. దేవుడు మన పట్ల యేసుక్రీస్తు ద్వారా చేస్తున్న మహా కృప ఏంటో చూపిస్తాను ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 25వ వచనం చూద్దాం పిల్లరా. 25, 27 వచనం కలుపుకుంటే రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 25, 27 వచనం. సమస్తమైన అన్ని జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుంచి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము. జాగ్రత్త వినండి పిల్లరా. అందుకొరకు చెప్పబడిన మాటను బాగా ఆలోచించాలని చెప్తున్నాను. యేసుక్రీస్తు ద్వారా మనకు ఏం కలిగిందంటే కృప కలిగింది అని విన్నాం మనం. ఓకేనా? ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనం కలుగుతున్న మరొక భాగ్యం ఏంటంటే సమస్తమైన అన్యజనులు విశ్వాసములకు విధేయులగునట్లు. అంటే విశ్వాసములకు కర్త ఎవరు? యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు వారికి విధేయులగునట్లు అనాది నుంచి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము అన్నట్టు. ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము అన్నట్టు. ఏమంటే అనాది నుంచి రహస్యంగా ఉంచబడింది అంటున్నాడు కదా దేవుడు. ఏం ఉంచబడింది రహస్యంగా? ఏముంచబడింది రహస్యంగా? చెప్పండి. ఏముంచబడింది? దేవుని జ్ఞానం అండి. దేవుని జ్ఞానం రహస్యంగా ఉంచబడింది. అయితే మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్త వినండి. వీలైనంత వరకు త్వరగా ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇంకొక విషయం చెప్తాను వినండి. జగత్తు పునాది వేయబడక ముందు దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? ప్రపంచ మానవాళికి నా దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని, రహస్యంగా ఉన్నటువంటి జ్ఞానాన్ని నా పిల్లలైన వారికి తెలియజేయాలనుకున్నాడు జగత్తు పునాది వేయబడక ముందు. అలా జగత్తు పునాది వేయబడక ముందు ఆయన అనుకున్నాడు కదా ఈ జ్ఞానం ప్రపంచ ప్రజలకు తెలియజేయాలని. మరి తెలియజేయాలనుకున్న దేవుడు ఎందుకు మర్మంగా ఉంచాడు? ఆది కాలం నుంచి ఎందుకు రహస్యంగా ఉంచాడు? పౌలు గారు మాట్లాడుతూ ఒక సందర్భంలో మీకు ప్రయోజనకరమైన దాన్ని ఏది నేను తెలుపకుండా దాచుకోలేదు అంటున్నట్టు పౌలు గారు. ఏది నేను దాచుకోలేదు, దేవుని సంకల్పం అంతా మీకు వివరించి చెప్పాను అన్నాడు పౌలు గారు. మరి దేవుని సంకల్పము రహస్యంగా ఉంచబడితే ప్రపంచానికి మేల, బయలుపరచబడితే ప్రపంచానికి మేల. బయలుపరచబడితే ప్రపంచానికి మేలు. మరి దేవుడు ఎందుకండి ఆది కాలం నుంచి ఈ జ్ఞానాన్ని మరుగు చేసినట్టు దేవుడు మర్మంగా ఉంచాడంటే దేవుడు ఎందుకు ఉంచాడో తెలుసా? మర్మంగా
ఎందుకు రహస్యంగా ఉంచాడో తెలుసా? ఎందుకు ఉంచాడు మర్మంగా, ఎందుకు రహస్యంగా ఉంచాడంటే దానికి ఒక చక్కటి కారణాన్ని చెప్తాను, మీరు ఆలోచించాలి కదా. ఒకసారి ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 22-23 వచనం చదువుదాం పిల్లలు. ఆదికాండం 2వ అధ్యాయం 22-23 వచనం. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుంచి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమె ఆదామునకు తీసుకుని వచ్చును. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులలో నుంచి తీయబడింది కనుక నారి అనబడింది. ఏమిటి ఈ వాక్య భాగాన్ని కొన్ని వందల సార్లు మనం విన్నాం. చాలా సందర్భాలు మనకు సేవకులు జ్ఞాపకం చేశారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. ఏంటి ఆ విషయం అంటే, ఆదాము నుంచి పక్కటెముక మాంసం తీసి ఒక స్త్రీ రూపాన్ని తయారు చేశాడు. ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఈ ఎవరు అని అడిగాడా దేవుడు? అక్కడ అడిగాడా? అడగలేదు. అడగక మునిపే ఈయన ఏ సమాధానం చెప్తున్నాడు? నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము, నాలో నుంచి తీయబడింది కనుక నారి అనబడును అన్నట్టు. ఏమి జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఒక పాయింట్ ఆలోచించాలి. ఏదో తెలుసా, ఇంతకీ ఆ స్త్రీ అనే రూపాన్ని సృష్టించింది ఎవరు? ఏమా సృష్టించింది ఎవరు? దేవుడు. ఆదాము మాట్లాడుతుంటే దేవుడు ఆశ్చర్యపోయాడు. ఏమని తెలుసా, ఒక అందమైన రూపాన్ని తీసుకొచ్చి నేను ఆదాము ఎదురు పెడితే ఇది నువ్వు తయారు చేసావు అన్న ఒక్క మాట కూడా అనట్లేదండి ఆదాము. ఇది నువ్వే చేశావు, దీనికి క్రియేటర్ నువ్వే, దీనికి సృష్టికర్తవు నీవే, నోట మాట రావటం లేదు. చెయ్యబడిన రూపాన్ని చూసి వెంటనే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవట్లేదు ఆదాము. అంటే ఇక్కడ దేవుడికి ఏమర్థమైపోయింది తెలుసా? ప్రతి సాయంకాల వేళ, ప్రతి చల్లపూట నాతో సంభాషణ కలిగి ఉండే ఒక ఆదాము, చల్లని పూట నాతో సహవాసం కలిగి ఉన్నటువంటి ఆదాము తనకు సాటి అయిన సహాయం ఉండాలని ఒక స్త్రీమూర్తిని చేసి ఆయనకు సహాయం ఇస్తే, సహాయం వచ్చిన తర్వాత ఎవరిని మర్చిపోయాడు? దేవుణ్ణి మర్చిపోయాడు. అంటే ఒక్క మాట చెప్పాలంటే, నా ఎముక, నా మాంసం, నాలో నుంచి తీయబడింది. నా అన్న పదానికి అర్థమేంటి తెలుసా? నా అన్న పదాన్ని ఎక్కువ ఎవరు వాడతారు తెలుసా? సెల్ఫిస్టులు అంటారండి. వాళ్ళు ఏమంటారండి? సెల్ఫిస్ట్. వాడి స్వార్థం తప్ప మరొకడు బాగు గురించి ఆలోచించని వాడు సెల్ఫిస్ట్ అవుతాడు. ఇప్పుడు నాలో తీయబడింది, నాది, నా ఎముక, నా మాంసం, నాది. చూసారా? నా 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 అన్న పదాలు వాడుతుంది. దేవుడికి ఏమర్థమైపోయింది తెలుసా? అనాది నుంచి రహస్యంగా ఉంచుకున్న జ్ఞానాన్ని ఆదాముకు ఓపెన్ చేయాలనుకున్నాను, బయలుపరచాలనుకున్నాను. కానీ ఆదాము నాకు ఒక సెల్ఫిస్ట్గా కనపడుతున్నాడు. సెల్ఫిస్ట్గా కనపడుతున్నాడు. తన స్వార్థాన్ని తను చూసుకుంటాడు తప్ప సృష్టికర్త అని నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు ఆదాము. అక్కడ ఏదెను తోటలో అక్కడ ఏదెను తోటలో రహస్యం చేశాడంటే దేవుడు తన సంకల్పాన్ని. ఏదెను తోటలో రహస్యంగా ఉంచబడిన మర్మం, అలా ఉంచబడినటువంటి మర్మాన్ని ఎప్పుడు మరలా ఓపెన్ చేశాడు తెలుసా? ఎప్పుడు ఓపెన్ చేశాడంటే, అబ్రహాముకి ఇంత ఇచ్చాడు, మోషే గారికి ఇంత ఇచ్చాడు, దావీదు గారికి ఇంత ఇచ్చాడు. భక్తులైన వారికి దేవుడి మర్మం కొంత మాత్రమే తెలియజేశాడు దేవుడు. అయితే ఈ ప్రపంచానికి యేసు క్రీస్తు ద్వారానే జగత్తు మొదలుకొని చెప్తాడు కదా. 13వ అధ్యాయం మత్తయి సువార్త ఏమని చెప్తాడు? ఏమని? సృష్టి మొదలుకొని రహస్యంగా ఉంచబడిన ప్రతి దానిని ఎవరు తీసుకొచ్చారంటే వెలుగులోకి? యేసు క్రీస్తు ద్వారా వచ్చింది వెలుగులోకి ప్రపంచానికి. అనాది కాలం నుంచి రహస్యంగా ఉంచబడిన మర్మాలన్నింటిని ఓపెన్ చేసినవాడు యేసు క్రీస్తు. పిల్లరా, మరి యేసు క్రీస్తు ఎందుకు ఈ భాగ్యాన్ని, ఈ కృపను పొందుతున్నాడు తెలుసా? ఆయనకు ఆదాము లాంటి శరీర సంబంధమైన, భౌతిక సంబంధమైన భార్యని ఇవ్వలేదని దేవుడు. జాగ్రత్త వినాలి. ఆదాముకు భౌతిక రూపమైన భార్యని ఇవ్వలేదు. ఆత్మ సంబంధమైన సంఘం అనే వధువునిచ్చాడు భార్యగా. యేసుక్రీస్తు వారు ఎప్పుడైనా సెల్ఫిష్గా ఆలోచించాడండి? ఏ కార్యక్రమం చేసినా నా అంతటి నేను చేయట్లేదు, నా తండ్రి నాకు తోడై ఉంటే తప్ప నేను ఏ కార్యం చేయలేదు అంటున్నాడు. నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను భూమి మీదకి వచ్చానని చెప్తున్నాడు. నా తండ్రి లేకపోతే నేను లేను అని చెప్తున్నాడు. చూసారా? ఏ పని ప్రారంభించినా, ఏ పని మొదలు పెట్టిన ప్రతి దానికి తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడండి యేసుక్రీస్తు వారు. ఆయన సెల్ఫిష్నెస్ లేదు కనుక ఈ ప్రపంచానికి
మర్మంగా రహస్యంగా ఉంచబడినటువంటి దాన్ని ఎవరి ద్వారా ఓపెన్ చేశాడు దేవుడు? మొదటి ఆదాము దగ్గర రహస్యం చేయబడిన దేవుని మర్మము కడపటి ఆదామైన యేసుక్రీస్తు ద్వారా ఓపెన్ అయ్యింది. ఇప్పుడు మీరు చెప్పండి పిల్లరా, ఒక మనిషి చచ్చిపోతే ఏమైపోతాడు ఈ ప్రపంచానికి రహస్యం యేసుక్రీస్తు యేసుక్రీస్తు రానంత వరకు రహస్యం. ఒక మనిషి పుట్టుక గురించి ఏమైనా తెలుసండి ప్రపంచానికి? తెలియదు. జనన మరణాల మధ్య మానవుడు ఎలా జీవించాలో ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు వచ్చి చెప్పేంత వరకు ఎవరికి తెలియదండి. సృష్టి రహస్యాలు కానివ్వండి, భూమి రహస్యం కానివ్వండి, విశ్వ రహస్యాలు కానివ్వండి, ఏదైనా సరే ప్రతిదీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాతనే ఈ ప్రపంచానికి విడుదల చేశాడు, బయలుపరిచాడు. అంతెందుకండి, మన కన్న తండ్రి అయిన దేవుని బయలుపరిచింది ఎవరు? యేసుక్రీస్తునండి. ప్రతి రహస్యాన్ని ఓపెన్ చేసినవాడు యేసుక్రీస్తు. పిల్లరా, ప్రతి రహస్యాన్ని ఓపెన్ చేసినవాడు యేసుక్రీస్తు. చెప్పండి, ఇన్ని గొప్ప మర్మాలను మనం తెలుసుకోగలుగుతున్నాం ఈరోజు భూమి మీద అంటే అది ఎవరి కృప వలన? యేసుక్రీస్తు కృప వలన మనం పొందుతున్న ఆశీర్వాదం ఉండేది. ఈరోజు ఒక మంచి వాక్యం చెప్తే మీ మనసులు ఎంత ఉప్పొంగిపోతాయి చెప్పండి, ఎంత ఆనందపడతారు చెప్పండి. ఒక మంచి సబ్జెక్ట్ చెప్తే సేవకుడు మీ దగ్గరకు వచ్చి ఈ ఆనందానికి కారకులు ఎవరు తెలుసా? యేసుక్రీస్తు వారు. ఎవరు కారకులు? యేసుక్రీస్తు వారండి ఆనందానికి కారకులు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. దైవ ఆశీర్వాదం క్రైస్తవులకు, దైవ ఆశీర్వాదంలో క్రైస్తవులు పొందుతున్న మేలు ఏంటంటే, ఒకటి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కృపను పొందుతున్న పిల్లలు. అంతటితో ఆగకుండా ఈ ప్రపంచానికి లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు ఈ ప్రపంచానికి తెలియపరచబడ్డాయి, బయలుపరచబడ్డాయి అంటే అది యేసుక్రీస్తు ద్వారా. ఇంతకు మించిన ఆశీర్వాదం క్రైస్తవులకు మాకు ఏముందండి? ఇన్ని ఆశీర్వాదాలు పొందుతున్న మనం దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నాం చెప్పండి? సంఘము, దేవుని కొరకు సంఘముగా మనం ఏం చేయగలుగుతున్నాం? ఒకసారి మీరు ఆలోచించండి. అది ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, ఎందుకంటే మీరు బాగా చాలాసేపటి నుంచి వాక్యం ఉంటున్నారు కనుక ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఏదైనా తోటలో రహస్యం ఉంచబడిందని చెప్పాను కదా ఆదాము దగ్గర. ఒక చిన్న విషయాన్ని చెప్తాను. పండు తిని ఉన్న నిశ్చయంగా చచ్చిన ఇద్దరికి చెప్పాడు దేవుడు, ఆదాముకు అవ్వకు చెప్పాడు. ఫస్ట్ మొదట పండు తిన్నది ఎవరు? అవనే తిందా? తింటే ఏమైపోతారని చెప్పాడు? ఏమమ్మా? ఓకేనండి, చచ్చిపోతారని. ఇప్పుడు తిన్న తర్వాత అవ్వకి ఏమర్థమైపోయింది? పండు తిన్న తర్వాత చావని అర్థమైంది. కరెక్ట్ చెప్తాను, జాగ్రత్త వినండి. వాస్తవానికి పండు తిన్న వెంటనే మీరు చచ్చిపోతారని చెప్పగానే తిన్న వెంటనే ఏమనుకుంటారు? అవ్వా, ఈ పండు తినమో మీరు తినేమో చచ్చిపోతారని దేవుడు చెప్పాడంటే నాకు చావు వచ్చేస్తుందేమో అన్న భయం ఉంటుందా లేదు చెప్పండి? అవ్వకి ఉంటుందా లేదు చెప్పండి? తినేది కదా, ఖచ్చితంగా ఆ భయం ఉంటుంది అవ్వకి. ఆ భయం ఉన్న అవ్వ పండు తిన్న తర్వాత చచ్చిపోతానన్న సెన్సానికి వచ్చినప్పుడు ఆ పండును ఎవరికి ఇచ్చింది? ఇవ్వచ్చా ఇవ్వకూడదు? ఇవ్వచ్చా ఇవ్వకూడదండి. ఎందుకు? ఒకవేళ నా భర్త చచ్చిపోతే పండుగ అవును కదా, ఆలోచించండి ఒకసారి. ఏమండి, తెలిసి కూడా ఆదాముకి ఇచ్చిందంటే ఇంతకు ఆదాం బతకాలని సావాలని చెప్పండి, బతకాలని సావాలని చెప్పండి. ఈరోజు ఒక్కసారి భార్య మనం గుర్తు చేసుకుని ప్రపంచం గజగజ వణికిపోతుంది. ఏమైపోతుంది? గజగజ వణికిపోతున్నారు. ఒక వీడియో చూసాను యూట్యూబ్లో, ఒక నెలైన గ్యాప్ ఇవ్వండి అయ్యా, ఒక వారమైన గ్యాప్ ఇవ్వండి అయ్యా, దోమలు చంపినట్టు చంపుతున్నారు పురుషులు. ఏమైనా ఒక ఆయన వీడియో చూసి ఎలా చంపుతున్నారట? దోమలు చంపినట్టు చంపేస్తున్నట్టు పురుషులు భార్య. కొంతమంది ఎలా ఉంటుంది తెలుసా? నేను బాగాలేనంటే ఇంకా వాడు కూడా బాగుండు నా భర్త, నేను నాశనం అయిపోతే వాడు నాశనం అయిపోవాలి. ఒక్కసారి అవ్వమ్మని జ్ఞాపకం చేసుకోండి. అయ్యగారిని ఎలా బంధం చేసిందో. నేను చచ్చిపోతాను, దేవుడు చెప్పాడు మా ఆయన సుఖంగా ఏదైనా హ్యాపీగా ఉండాలి అనుకోగా తినే అంతే, నాతో పాటు రాను అంతే. ఎలాంటి వ్యవస్థ ఈరోజు ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు మాట్లాడా, ఈరోజు భార్య భర్తలైన పిల్లలైన మనం అంత సంఘంలో హ్యాపీగా ఉన్నట్టు పిల్ల మన మీద దేవుని కృప అప్లై అవుతుంది. ఏమప్లై అవుతుంది? దేవుని కృప. కానీ ఇప్పటి వరకు క్రీస్తు ద్వారా మీకు దేవుని కృప అప్లై అవుతుందని చెప్పాను. ఆయన లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు మనకు చెప్పాడంటే అది యేసుక్రీస్తు కృప ద్వారా వెలుగులోకి చెప్పాను. ఇప్పుడు మరొక మాట చూసుకొని మనం ముగించేస్తాం కదా, త్వరగా ముగించేస్తాను. ఒకసారి
యోహాను గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. యోహాను గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుంచి, తండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తు యొద్ద నుండి కృపయు కనికరం సమాధానములకు తోడగును. జాగ్రత్తగా వినట్లేదు. ఇప్పుడు ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఏంటా విషయం తెలుసా? ఏంటా విషయం అంటే సత్య ప్రేమలు మన యందు ఉండగా అన్న పదం ఉపయోగించండి. సత్య ప్రేమలు మన యందు ఉండగా. ఏమండి, మళ్ళా చెప్తాను వినండి. యేసుక్రీస్తు కృప మనతో పాటు ఉంది అనటానికి, మనం ఆశీర్వదింపబడిన వారు అనటానికి కొన్ని రుజువులు కావాలి క్రైస్తవులకి. ఏంటో తెలుసా రుజువులు? సత్య ప్రేమలు మీలో ఉండాలి. సత్య ప్రేమలు మీలో ఉండాలి. సత్యం అంటే ఏంటమ్మా? వాక్యం. ఒక్కసారి మీరు సమయంలో 2వ గ్రంథం 7:28 రాసి పెట్టుకొని, తీయడానికి సమయం లేదు కనుక రాసి పెట్టుకొని, నీ మాటలే సత్యం అంటున్నాడు భక్తుడు. ఏమంటున్నాడు? సమయంలో 2వ గ్రంథము 7:28లో నీ మాటలే సత్యం అంటున్నాడు. అంటే దేవుని వాక్యమే సత్యం, దేవుని మాటలే సత్యం. ఈ సత్యము తర్వాత ఏం తోడై ఉండాలంట? ప్రేమ. సత్య ప్రేమలు మన యందుండగా అంటే యేసుక్రీస్తు కృపను పొందుకున్నావు అనడానికి రుజువు ఏంటంటే, ఒక క్రైస్తవుడిగా నీలో సత్యము కనపడాలి, ఆ సత్యముతో పాటు ప్రేమ కూడా కనపడాలి. ప్రేమ ఏం కనపడాలి? ప్రేమ. ఏమిటి ఈరోజు క్రైస్తవుడు లోపించింది తెలుసా? ప్రేమ అంటే ఒక ప్రియుడు ప్రియురాల్ని ప్రేమించినట్టుగా ఈరోజు సంఘంలో ఉన్నటువంటి ఆత్మీయ సోదరులు కానీ కుటుంబాలను కానీ ప్రేమించగలుగుతున్నారు కదా. ఒక విషయం చెప్పమంటారా? మనకు జ్ఞానం ఎక్కువ తెలుసు, సత్యం ఎక్కువ తెలుసు, కానీ ప్రేమలో మనం పరిపూర్ణత సాధించలేకపోతున్నాం. ఒక విషయం చెప్పమంటారా మీకు? నాకు ప్రేమ ఉంది కానీ నాకు సత్యం లేదంటే కృపాన్ని మీద అప్లై అవ్వదు. నా దగ్గర సత్యము బోల్డ్ ఉందండి, నా దగ్గర మహాజ్ఞానం ఉందండి, అయితే ఎదుటి వారిని ప్రేమించే విషయంలో నీలో లోపాలు ఉంటే యేసుక్రీస్తు కృపనికి అప్లై అవ్వదు. సత్యం ఉంటే ప్రేమ ఉండదు, ప్రేమ ఉంటే సత్యం ఉండదు. ఎప్పుడండి మనం కృపను పొందుకునేది దేవుని దగ్గర నుంచి? ఎప్పుడు మనం పొందుకునే చెప్పండి కృప? ఒకసారి మీరు ఆలోచించండి పిల్లలు. ఈ 2 మేళ నుంచి కలగలుపుకుంటూ నువ్వు నడుపుకుంటూ నీ వ్యక్తిగత జీవితాన్ని, భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగిస్తే తప్ప పరలోకం నుంచి నీ మీద కృప కుమ్మరించబడదు. నాకు మహాజ్ఞానం తెలుసని ఫీల్ అయిపోతే, ప్రేమ అనే లక్షణాన్ని నువ్వు క్రియల రూపంలో చూపించకపోతే దేవుని దగ్గర నువ్వు నిష్ఫలుడవే. అన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ ఏమన్నాడు? ప్రేమ. ప్రేమకు మించినది ఈ లోకంలో మరొకటి ఏది లేదండి. దాన్ని పక్కన పెట్టేసి పగ ప్రతీకారంతో రగిలిపోతున్నాయి క్రైస్తవ సంఘాలు. చెప్పండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాన ఒకే ఒక ఆజ్ఞ ప్రపంచ క్రైస్తవ సంఘాలు నెరవేర్చలేకపోతున్నాయి. కానుకల దగ్గర గొడవలు, ఆస్తుల దగ్గర గొడవలు, పదవుల దగ్గర గొడవలు, అధికారాల దగ్గర గొడవలు. ఎక్కడుంది చెప్పండి క్రైస్తవుల మధ్య ప్రేమ? ఇలాంటి విచ్ఛిన్నకరమైన ఆలోచనలు కలిగిన వీళ్ళ మీద, క్రైస్తవుల మీద దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కృప ఉందా లేదా ఒక్కసారి మీరు ఆలోచించండి. ఉందా లేదా ఆలోచించండి, సరే ఆలోచించండి. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని వల్ల సత్య ప్రేమ మన యందు ఉంటే తప్ప కృప రాదు. నెక్స్ట్ ఇంకొక మాట చూద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం